ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కోలాహలం కొనసాగుతోంది. నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఖమ్మం జిల్లాలో నామినేషన్ల సెంటర్లను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు కలెక్టర్. ఎన్నికల ఖర్చులు లెక్కలు ఖచ్చితంగా చెప్పాలని, లేదంటే డిస్క్వాలిఫై అవుతారంటూ సూచించారు. అలాగే అభ్యర్థులు ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సరళి ఏ రకంగా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ వివరిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సార్, జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్ నామినేషన్లకు సంబంధించి? మనకి 117 వార్డులు, 5 మున్సిపాలిటీలు ఈ మున్సిపల్ ఎన్నికలకి మనము కండక్ట్ చేయబోతా ఉన్నాం. దానికి అనుగుణంగానే 43 నామినేషన్ సెంటర్లు మా 5 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాము. అవి 16 వెన్యూలలో అరేంజ్ చేసినాము. అక్కడ కూడా నామినేషన్ స్వీకరణ నిన్నటి నుంచి మొదలైంది. రేపు చివరి తేదీ. తదుపరి నామినేషన్లు అయిపోయిన తర్వాత స్క్రూటినీ, దాని తర్వాత అప్పీలు, దాని తర్వాత విత్డ్రాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం పబ్లిష్ చేసి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. అందరికీ క్యాండిడేట్స్ కూడా ఏమన్నా వారికి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇవ్వడానికి హెల్ప్ డెస్క్ కూడా మనం ఏర్పాటు చేసినాము. సాఫీగా సాగుతూ ఉంది. అంటే సమయం చాలా తక్కువగా ఉంది ఏర్పాట్లు చేసుకోవడానికి. నామినేషన్ అంటే షెడ్యూల్కి, నోటిఫికేషన్కి నామినేషన్ టైం కూడా చాలా తక్కువగా ఉందనేది రాజకీయ పార్టీలు చెప్తుంది. అంటే మనకి అరేంజ్మెంట్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అరేంజ్ చేసుకున్నాము. ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది మనకి ముందు నుంచే ఇట్లా మున్సిపల్ ఎన్నికలు రాబోతాయని ఒక ఇండికేషన్ ఉండడం వల్ల సెంటర్స్ ఐడెంటిఫికేషన్ కూడా ముందుగానే ఖమ్మం జిల్లాలో మనం చేసుకొని ఉన్నాము. ట్రైనింగ్ కూడా మన జీపీ ఎలక్షన్లో చేసిన స్టాఫ్నే మళ్ళీ మనం వాడుతూ ఉన్నాం. సో ఎలక్షన్ రూల్స్ కూడా దాదాపు అవే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన స్టాఫ్ ట్రైనింగ్ కూడా ముందుగా కంప్లీట్ చేసుకున్నాము. వాళ్ళకి మెటీరియల్స్, బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా సఫిషియెంట్గా అందించినాము. సో జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఎన్నికల కోడ్కు సంబంధించి ఎక్కడ అమల్లో ఉంటుంది? దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఏ విధంగా పాటించారు? ఎన్నికల కోడ్ మనకి ముఖ్యంగా నిన్న ఎన్నిక నోటిఫికేషన్తో మనకి షెడ్యూల్ అనౌన్స్మెంట్తోని ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. ఇది మున్సిపల్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే మన మున్సిపాలిటీస్ ఉన్నాయో ఆ పరిధిలో ఈ కోడ్ అనేది అమలు అవుతుంది. దాని ప్రకారంగానే మనము పొలిటికల్ పార్టీ సింబల్స్, పబ్లిక్లో ఉన్నటువంటివి అవన్నీ కూడా డిఫేస్మెంట్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఎంసీసీ రిపోర్ట్లు కూడా ప్రతిరోజు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తూ ఉన్నాం. క్యాండిడేట్స్కి వారికి కూడా విజ్ఞప్తి, వారు ఎంసీసీని తప్పకుండా పాటించాలని చెప్పి ఎక్కడా కూడా మతపరమైనటువంటి కానీ రెచ్చగొట్టేటువంటి స్పీచ్లు కానీ ఇవ్వడానికి ఆస్కారం లేదు. సో అది వారు దానికి దయచేసి సహకరించి జిల్లా యంత్రాంగం చెప్పినట్టు సలహాలు, సూచనలు పాటించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వన్స్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అది ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవి ఏవైనా కానీ రికార్డ్ బుక్స్ మెయింటైన్ చేయకపోయినా అది ఈవెన్ డిస్క్వాలిఫికేషన్ కూడా దారితీస్తుంది అని చెప్పేసి మనం క్యాండిడేట్స్ అందరికీ, రాజకీయ పార్టీలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్లకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.